హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఘోర రోడ్డు ప్రమాదం, 10 మంది దుర్మరణం, 15 మందికి తీవ్ర గాయాలు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. కర్ణాటక జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి 10 మంది మృతి చెందారు. ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని గుల్లాపుర సమీపంలో జాతీయ రహదారిపై 63పై లారీ బోల్తా పడిన ఘటనలో 10 మంది అక్కడికక్కడికే మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ ఉత్తర కన్నడ జిల్లా సవనూరు నుంచి కుమటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లారీ లోడుతో కుమట సంత మార్కెట్ వ్యాపారానికి లారీలో వెళ్తుంది. మృతులు సవనూరు తాలూకాకు చెందిన వారని, లారీలో మొత్తం 28 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై యల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్షతగాత్రులు యల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.